క్రీస్తు యేసు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము మొదటి సమూయేలు గ్రంథము 18 అధ్యాయము 14 వచనము. మరియు దావీదు సమస్త విషయములలో స్వబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దావీదు ఏ విధంగా ప్రభువుని యందు విశ్వాసముంచాడో మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఏ విధంగా ఉన్నాడు అని మనము చూసినట్లయితే, దావీదు మరియు సమస్త విషయములలో సబుద్ధి కలిగి ప్రవర్తింపగా, ఇక్కడ దావీదు ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు, దావీదు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని మనము చూసినట్లయితే, సుబుద్ధి కలిగి దేవుడైనటువంటి యెహోవాను ఎరిగినటువంటి దావీదు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు అంటే, సుబుద్ధి కలిగి అనగా మంచి బుద్ధి కలిగి అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, ఏ విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అని మనము చూసినట్లయితే, సమస్త విషయములలో దేవునామానికి మహిమ కలుగునుగాక. దావీదు సమస్త విషయములలో కూడా ఏ విధంగా ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారో, అప్పుడు ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారంటే, యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన ప్రభువు మనకి తోడుగా ఉండాలి అంటే, మన ప్రభువు మనతో పాటుగా ఉండాలి అంటే, మనము కూడా దావీదు వలె సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి. ఎవరైతే మంచి బుద్ధి కలిగి ప్రవర్తిస్తామో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆహ్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనము శుద్ధి కలిగి ఉండాలి అంటే, సుబుద్ధి కలిగి ఉండాలి. ఏ విషయాల్లో మనము సుబుద్ధి కలిగి ఉండాలి? ఇంట్లో వాళ్ళ విషయంలో సుబుద్ధి కలిగి ఉండాలా? బయట వారి మధ్యలో సుబుద్ధి కలిగి ఉండాలా? సంఘము సహవాసములో మనము సుబుద్ధి కలిగి ఉండాలి. ఏ విషయాలలో మనము సుబుద్ధి కలిగి ఉండాలంటే, సమస్త విషయములలో ప్రతి విషయములో కూడా మనము 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 మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా మనమేమి కలిగి ఉండాలంటే, సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తామో మనకెవరు తోడుగా ఉంటారు? యెహోవా తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగగలము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనము జీవించగలము. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే మనమేమి కలిగి ఉండాలంటే, సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తన. ఈరోజు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఈరోజు మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? ఒకసారి వాక్యమును బట్టి పరిశీలన చేసుకుందాం. మనం ఎప్పుడైతే సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ఉంటామో, మంచి ప్రవర్తన కలిగి ఉంటామో, మనకెవరు తోడుగా ఉంటారంటే, యెహోవా మనకి తోడుగా ఉంటాడు. మనకి దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితంలో, ఈ లోకములో మనము ప్రతి విషయములో కూడా మనము విజయము సాధించగలము. ప్రతి విషయములో కూడా మనము అభివృద్ధి చెందగలము. అంత మాత్రమే కాదు, మన యొక్క జీవితము అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటది. ఎప్పుడంటే ఆయన మనకి తోడుగా ఉన్నప్పుడు. ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనమేమి కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ప్రవర్ సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి. మన ప్రవర్తన సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగినదిగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా సుబుద్ధి కలిగి మనము జీవిద్దాం. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.